తిరకాసు ఏం చేస్తున్నావాడా? నేనమ్మా విక్రమార్కుడు సినిమాలో రవితేజ అరగుండు గీచిన వాళ్ళకి మిగతా అరగుండు గీద్దామని బిలేడు పట్టుకుని తిరుగుతా ఉన్నానమ్మా. కొంపదీసి అప్పుడు నీకు కూడా ఏమన్నా రవితేజ అరగుండు గీసాడా ఏందా? అట్టయితే చెప్పు, నీకు ఫుల్ గుండు నేను గీసేస్తా. ఇంకో తిరకాసు ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఎక్కువేడు చేశానమ్మా, మిగిలిన అరగుండ్లన్నీ బ్రహ్మానందమే గీసేశాడు కదా. నేను ఒక్క గుండు కూడా గీలా. ఏంది జోకులు చేస్తున్నావా నాతోని? అన్ని ఆటో రామ్ ప్రసాద్ పంచులేయకు. మరి ఏందమ్మా నాతో మాట్లా? నా పని ఏందో నన్ను చేసుకొని అసలే చాలా సీరియస్ పని మీద బయటకు వచ్చినా. అసలు ఎక్కడున్నావు నువ్వు? నేనా ముందేమో అంతరిక్షంలోకి పోయానమ్మా. అక్కడి నుంచి అండమాను నికోబార్ దీవుల్లోకి దూకాను. అక్కడి నుంచి నా ఫ్రెండ్ రా రా అని పిలిస్తే రాయి చోటుకు వచ్చానులే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అట్టా తగ్గించుకోవాల్సింది నేను కాదులేమ్మా. రాయి చోట్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన తగ్గించుకోవాలా. అయినా నేను నిజంగానే రాయి చోట్లోనే ఉన్నానమ్మా. ఫ్రెండ్ పిలిస్తేనే ఇక్కడికి వచ్చానా? సరే, ఫ్రెండ్ రా అని పిలిస్తే వెళ్ళినావు. ఆ చేతిలో బ్లేడ్ ఎందుకు? ఇంకో చేతిలో ఖాళీ పేపర్ ఎందుకో? అదో పెద్ద కథలే అమ్మా. చిన్నగా అర్థమయ్యేటట్టు చెప్పలేదు. అసలు మ్యాటర్ ఏంది అంటే, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆయన ఒకసారి మాట్లాడతా నేను చెప్పిన పని చేయకపోతే మీసం తీసేసుకుంటా అన్నాడు. అంతేకాదు ఇప్పుడు తనుండే పదవికి కూడా రాజీనామా చేసేస్తా అన్నాడమ్మా. ఆహా, చేశాడా మరి చేస్తానన్న పని? అప్పడమేం కాదు, తను చెప్పిన పని కానీ చేస్తే నేను ఈ బ్లేడ్ తీసుకొని ఇక్కడికి ఎందుకు వస్తాను అంటే? ఏమి లేదమ్మా, మాట తప్పాడు కాబట్టి ఈ బ్లేడ్ కానీ ఇస్తే తన మీసం తానే తీసుకుంటాడేమో అని తీసుకొని పోతుండా. ఎంతైనా స్నేహితుడిని కదా, ఈ మాత్రం బ్లేడ్ సాయం అన్నా చేయకపోతే ఎట్టా? మళ్ళీ ఫీల్ అయిపోతాడు కదా. అబ్బో, పెద్ద సాయమే. మరి ఆ వైట్ పేపరు అంటే మీసంతోటే ఆక్కుండా రిజైన్ కూడా చేసేస్తాను అన్నాడు కదమ్మా. అందుకే వైట్ పేపర్ కూడా తీసుకొని పోతుండా. ఆయన కానీ ఇక్కడ కింద కానీ సైడ్ పెడితే చాలు, మిగతా మ్యాటర్ మొత్తం నేనే రాసేస్తాలే. ఎంతైనా స్నేహితుడిని కదా, ఆ మాత్రం చెయ్యాలి కదా. సర్లే గాని ఇప్పుడు నీ ఆ స్నేహితుడి ముఖ చిత్రం ఏంటంటావు? కుకు అని కాదు కానీ పాపం ఎక్కి ఎక్కి ఏడ్చినట్టుగా నటిస్తా ఆస్కార్ అందుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడటమ్మా. అయితే నా తరపున కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ కూడా చెప్పు నీ మీసం తీసేస్తానన్న ఫ్రెండ్కు. చెప్తానులేమ్మా, ఇక నన్ను వదిలి నేను పోవాలా, అసలే లేట్ అయిపోయింది ఇప్పటికే. కొందరు మనుషులు ఉంటారు, తొడలు కొట్టుకుంటా మరి గప్పాలు కొడుతుంటారు. తీరా మీసం తీసుకోవాల్సి వస్తుందని అందరు అనేసరికి ఏం చేయన్నో అర్థం కాక ఏడుస్తుంటారు. కాదు ఏడ్చినట్టు నటిస్తుంటారు. ఆ సొంటోళ్ళను అస్సలు నమ్మొద్దులా.